ప్రొనౌన్స్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కదండి. లాస్ట్ లో చూసినట్టు ఎస్ మనం ఎంతవరకు డిస్కస్ చేసామనేది ఒక ఐడియా వస్తుంది. సో నిన్నటి క్లాస్ లో ఎస్ ఈ స్ట్రక్చర్ గురించి చెప్తుంది. మీరు ప్రాక్టీస్ చే ఎస్ సార్ డిగ్రీస్ ఆ, కంపారిజన్ చెప్పారు. అవునండి అవునండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఈ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ లో మీకు లిస్ట్ ఉంటుందండి. దీని గురించి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఓకే ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూసినట్లయితే పొసెసివ్ ప్రొనౌన్ వెర్బ్ ఆర్టికల్. ఓకే, ఇది కాదు, మనము పైన ఉన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇది. తర్వాత దాన్ అంటే సేమ్ పొసెసివ్ అడ్జెక్టివ్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. నౌన్, ఎస్ నౌన్ అంటే చూడండి, నౌన్ అంటే మీరు ఒక్కసారి మీ చుట్టూ చూసారనుకోండి, అక్కడ కనిపించేటి మీరు, లేదంటే ఆ పర్టికులర్ సెంటెన్స్ లో మీరు ఏదైతే కాంటెక్స్ట్ వాడుతున్నారో ఆ సందర్భాన్ని బట్టి నౌన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేను అన్నిటికీ కూడా ఒక లిస్ట్ ఇస్తున్నాను. అడ్జెక్టివ్స్ గురించి చెప్పినప్పుడు అడ్జెక్టివ్స్ లిస్ట్, అంటే పర్టికులర్ దాన్ని కూడా ప్రతి దాన్ని కూడా లిస్ట్ ఇస్తున్నాను. అంటే మీకు మీకు ఏమీ ఐడియాస్ రావట్లేదు అనుకోండి, ఆ లిస్ట్ లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ కనిపిస్తాయి, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ నౌన్స్ అని కొడతాను గూగుల్లో. లిస్ట్ ఆఫ్ నౌన్స్ అని కొట్టాను అనుకోండి, సో ఇందులో చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. వాట్ ఈస్ నౌన్, డెఫినేషన్, ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే 1000 కామన్ నౌన్స్ అన్ని కూడా ఒక దగ్గరే ఉన్నాయి మనకి. చూడండి ఇలా. సో ఇన్ని నౌన్స్ మీరు సెంటెన్స్ వాడేటప్పుడు మీకు ఐడియాస్ రాకుంటే ఇందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇది చూడండి, లెటర్ వైజ్ ఉన్నాయి. ఓకే లెటర్ వైజ్ మీకు కావాలంటే అది అలా ప్రాక్టీస్ చేసుకోండి, ఇండివిజువల్ వర్డ్స్ కి ట్రాన్స్లేషన్ దాని కావాలంటే. సో ఇది కూడా నేను అక్కడ పెడతాను సెంటెన్స్ ఫార్మేషన్ లో మీకు. ఓకే సో అయితే నేను ఒక పని చేస్తాను, మీరు ఓకే ఈసారి ఇది ఇలా ఉంచండి. మీరు ఎప్పుడు మీరు అన్ని అంటే కొన్ని రోజుల తర్వాత ఈ డాక్యుమెంట్స్ లాంగ్ అయిపోతుంది. లాంగ్ అంటే మీకు స్క్రీన్ కనిపిస్తుందని ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్ కనబడుతుంది సార్ స్క్రీన్. సరే అండి, స్క్రీన్ కనిపిస్తుంది. రైట్. అయితే కొన్ని రోజుల తర్వాత ఇది లాంగ్ అయిపోయింది అనుకోండి, మీకు ఇందులో ఏదైనా పర్టికులర్ గా సెర్చ్ చేయాలనుకుంటే, ఆ లింక్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ కంట్రోల్ F కొట్టండి మీ సిస్టమ్ లో కానీ, లేకపోతే అందులో కూడా ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. టాప్ రైట్ కార్నర్ లో 3 డాట్స్ ఉంటాయి, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇష్టం లేదు సార్ నాకు, అంటే ఉంది కానీ మంచి లేదు, ఫోన్ లోనే ఓపెన్ చేస్తుంది. ఓకే, ఫోన్ లో కూడా మీరు ఇది ఓపెన్ చేస్తే టాప్ రైట్ కార్నర్ లో ఇలా 3 డాట్స్ ఉంటాయి, అక్కడ ఫైండ్ అని మీకు ఉండే అవకాశం ఉంటుంది. అది ఫైండ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ సెర్చ్ చేశారంటే అది ఎక్కడున్నా కూడా ఇలా సెర్చ్ చేసి పెడుతుంది మీకు. నా ఇలా ముందుకెళ్ళాలి, ముందుకెళ్తే మీకు దొరికిపోతుంది ఈజీగా. లేదంటే స్క్రాల్ డౌన్ చేసుకుంటే కొంచెం టైం పడుతుందని చెప్తున్నాను అంతే. ఓకే సార్ లేదంటే అటువంటి మీరు సపరేట్ గా ఒక దగ్గర కాపీ చేసుకొని మీకు కంఫర్టబుల్ గా దొరికే విధంగా, లేదంటే ఒక పని కూడా చేయొచ్చు మీరు. ఇవన్నీ కూడా మీరు ఈ లింక్స్ నేను పెడుతున్నాను కదండి, లింక్ ఏదైనా మీరు క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మీ మొబైల్లో బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఇక్కడ బుక్ మార్క్ ఉంటుంది, స్టార్ అని ఉంటుంది, అది చేసి పెట్టుకున్నారనుకోండి ఓకే మొబైల్లో వెబ్సైట్ ఓపెన్ చేయగానే బుక్ మార్క్స్ అన్ని కూడా ఒక దగ్గర ఉంటాయి. అక్కడ మీకు ఈజీగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇదండి నౌన్స్ గురించి ఓకే సార్ వచ్చేసి మనకి. సో ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనము చూడండి, కంపారిటివ్ అడ్జెక్టివ్స్ లిస్ట్ మీకు ఇచ్చాను. ఓకే, సో ఇందులో మనం నెక్స్ట్ దాంట్లో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అని ఉంది. చూడండి ఇక్కడ మనకి ఇందులో సో ఇటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ లో మనకి ఏమైందంటే, మనకి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను. ఓకే, మీతో ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చేపిస్తానండి. ఓకే, సో పొసెసివ్ ప్రొనౌన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పండి ఇలా ఉండాలి. అండ్ పొసెసివ్ ప్రొనౌన్ అంటే అక్కడ అది ఎలా ఉంటుందంటే, ఓకే మీరు చెప్పండి పొసెసివ్ ప్రొనౌన్ అంటే మీకు గుర్తుందా? నౌన్ అంటే పొసెసివ్ కాకుండా పొసెసివ్ ప్రొనౌన్ అంటే మీకు పొసెసివ్ ప్రొనౌన్ అనగానే దానికి రిలేటెడ్
యాడ్జెక్టివ్ ప్రొనౌన్ అని మీకు గుర్తుకు రావాలండి. యాడ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే పొసెసివ్ అడ్జెక్టివ్ సారీ పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే మై, యువర్, ఇట్స్ అటువంటివి గుర్తుకు రావాలి. అలా కాకుండా పొసెసివ్ ప్రొనౌన్ అని అనుకోండి మైన్, యువర్, యువర్స్ అట్లాంటి అర్థాలు వస్తాయి. అవర్స్ అట్లాంటి అర్థాలు వస్తాయి. సో ఇక్కడ మీరు లిస్ట్ లో కూడా చూసుకోవచ్చు. మనం పైనకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ టేబుల్ అనేది మీకు ఇందులో లేదు, నేను సపరేట్ దాంట్లో పెట్టాను. ఇంగ్లీష్ ఓకే సార్. ప్రొనౌన్స్ ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఉంటుంది. సో పొసెసివ్ ప్రొనౌన్ అనేది మన సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఫస్ట్ పార్ట్. సో ఇక్కడ మీరు సెంటెన్స్ తయారు చేయాలి అనుకుంటే, ఇక్కడ కనిపించే స్ట్రక్చర్ లో సెంటెన్స్ తయారు చేయాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక పొసెసివ్ ప్రొనౌన్ అని రాయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి దేర్ అనుకుందాం, దేర్. ఓకే, దేర్. సో ఇక్కడ చూడండి దేర్ అనేది ఎందులో ఉంది, మనకి పొసెసివ్ ప్రొనౌన్ దాంట్లో ఉంటుంది. అది ఇంకా ఓపెన్ అవుతున్నట్టుంది. దేర్ అని పెట్టాను. దేర్ అని పెట్టాక ఇక్కడ చూడండి దేర్ అంటే ఏది వస్తుంది, దేర్స్ అని వస్తుంది. దేర్స్ అంటే పొసెసివ్ ప్రొనౌన్. ఓకే, సో ఇక్కడ దేర్స్ అని పెట్టాలి. దేర్స్ అంటే ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్. తర్వాత ఇప్పుడు వెర్బ్ ఉంది. ఓకే, వెర్బ్ అంటే ఇక్కడ దేర్స్, వెర్బ్ అంటే ఈజ్, యామ్, ఆర్ అటువంటివి తీసుకోవాలండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ దేర్స్ ఈజ్ అనుకోవచ్చు. ఓకే, దేర్స్ ఈజ్, తర్వాత ఆర్టికల్ దేర్స్ ఈజ్ ఏ. ఓకే, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అంటే బిగ్గర్, బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్. అడ్జెక్టివ్ లో మళ్ళీ మనకి ఇక్కడ కంపారిటివ్ ఉంటుంది, సూపర్లేటివ్ ఉంటుంది. కంపారిటివ్ అంటే మనకి ఇక్కడ మీరు క్లిక్ చేసి చూడండి. కంపారిటివ్ లో మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఎలా వస్తుందంటే అన్ని కూడా సెకండ్ పొజిషన్. ఫస్ట్ది నార్మల్, బోల్డర్, మామూలుగా కంపేర్ చేయడం. ఓకే, పెద్దగా ఉంటుంది అనే మీనింగ్ లో వస్తుంది. అలా కాకుండా సూపర్లేటివ్ అంటే ఎస్ట్ అనే సౌండ్ తో వస్తుంది అన్నట్టు, ఎస్ట్. సో ఫాస్టెస్ట్, హైయెస్ట్, లార్జెస్ట్, అది అత్యంత అనే పదంతో మనం ట్రాన్స్లేషన్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ సో దానికి కూడా మీకు లిస్ట్ ఇస్తాను, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ లిస్ట్ అని పెడతాను. అది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే లిస్ట్ ఆఫ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ఓకే, సో 12 కాకుండా కొంచెం ఎక్కువగా ఉన్నది చూపిస్తాను. ఇందులో కొన్ని ఉన్నాయి, బట్ ఇంకా కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో ఇదే టర్మ్తో చేశారంటే మీకు లిస్ట్ వస్తుంది. కాపీ చేసి మన దాంట్లో పెడతాను. లిస్ట్ ఆఫ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ ఇలా. ఓకే, సో ఈ లిస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు యూజ్ చేసుకోండి. దేర్స్ ఈజ్ ఏ. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆర్టికల్ పెట్టాము, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ లో మనం ఇందులో నుంచి ఏదన్నా ఒకటి తీసుకుందాం. మోస్ట్ బ్యూటిఫుల్ తీసుకుందాం. ఓకే, సో అంటే మీకు ఐడియాస్ రాకుంటే ఆ లిస్ట్ లో నుంచి తీసుకోవచ్చు మీరు సెంటెన్స్ ఫార్మేషన్. తర్వాత ఆటోమేటిక్ కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశాక ఐడియాస్ అవే వస్తాయి. తర్వాత సూపర్లేటివ్ తర్వాత మళ్ళీ నౌన్ రావాలి. అంటే మోస్ట్ బ్యూటిఫుల్ అనేది ఏంటి, అది ఇల్లా లేకుంటే కారా, ఏదో ఒకటి చెప్పండి మీరు. సో మళ్ళీ మనం కావాలంటే నౌన్ లోకి వెళ్ళిపోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఏంటండి, టెంపుల్. దేర్స్ ఈజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అంటే వాళ్ళ ఇంట్లో ఓన్ టెంపుల్ కానీ వాళ్ళ ఊర్లో ఓల్డ్ టెంపుల్ దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఊరి గురించి దేర్స్ ఈజ్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. ఓకే, వాళ్ళది ఎంత అందమైన గుడి. దేనికంటే నౌన్ తర్వాత మనకి ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్. ఓకే, ప్లస్ నౌన్. నౌన్ అని ఇచ్చాము మనం ఇక్కడ. యాక్చువల్గా
ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్ లాగా ఉంది. మరి ఇక్కడ కంపేర్ కూడా చేసుకో. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏంటంటే మనకి ఇక్కడ కంపారిజన్ అనేది ఎక్కువగా లేదు. ఓకే, కావాలంటే మీరు ఎస్ సార్. కావాలంటే పెట్టుకోవచ్చు, దాన్ అవర్స్ అని పెట్టుకోవచ్చు, బట్ దట్స్ ఆప్షనల్. అది లేకున్నా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. దేర్ ఈస్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్, వాళ్ళ అత్యంత అందమైన వాళ్ళ అందమైన గుడి అలా మనకు వస్తుంది. వాళ్ళది ఎస్ సార్. దాన్ అవర్స్ అని పెట్టారనుకోండి, ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాన్ అవర్స్ అంటే వాళ్ళది మనకంటే అత్యంత అందమైన గుడి. దేర్ ఈస్ ఏ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ దాన్ అవర్స్ అనాలి. అంటే వాళ్ళది మనకంటే అత్యంత అందమైన గుడి అని అలా ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా సింపుల్ గా ప్రాక్టీస్ చేయండి. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రొనౌన్స్ టేబుల్లో బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఓకే, మనం ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్ మీద ప్రాక్టీస్ చేసామని మీకు కొన్ని దానికి సంబంధించిన సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్లో వాడే కేటగిరీస్ సంబంధించిన లిస్ట్ ఆఫ్ వర్డ్స్, లింక్స్ కూడా ఇచ్చానండి. అది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినవి ఏమైనా ఉంటే నాకు పంపించండి. అందులో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో నేను చూసి మీకు చెప్తాను. అది మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్నారంటే మిస్టేక్స్ తక్కువ సార్ వస్తుంది. కొంచెం లేట్ గా పంపిస్తాను. పర్లేదు పర్లేదు, మీరు ఫ్రీ టైంలో చేసి పంపించండి, పర్లేదు. అంటే ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం తప్పులు లేకుండా ఎస్ చేయగల సార్. కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది హోంవర్క్ చేస్తే. అలా అర్థమైంది సార్, అర్థమైంది. పర్లేదు, మీరు వీకెండ్స్ లో కానీ టైం ఉన్నప్పుడు మీరు చేసి పంపించండి. తర్వాత రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్ అంటే మనకు ఎగ్జాంపుల్, ఈ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ ఇవ్వండి. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ ఇలా వస్తాయి. ఓకే, సో సందర్భం వచ్చింది కాబట్టి ఈ రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్ రిలేటెడ్ అంటే మనం సింపుల్ గా ఇలా నేర్చుకునే దానికంటే ప్రతి దానికి ఎగ్జాంపుల్ చూసాం కదా, దీనికి కూడా ఒక 4-5 ఎగ్జాంపుల్ చూసేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఓకే సార్. కొన్ని నాకు సెంటెన్సెస్ కావాలి. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఓకే, రిఫ్లెక్సివ్ అండ్ ఇంటెన్సివ్. రిఫ్లెక్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. సో ఇందులోకి వెళ్ళిన మనకి ఒక లెసన్ ఉంది ఇక్కడ, రిఫ్లెక్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను ఇక్కడ పెడతాను, తర్వాత రెఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లాస్ట్లోకి వెళ్ళిపోయి లింక్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి, మీరు కావాలంటే వాట్సాప్లో పేస్ట్ చేసుకోండి. ఓకే సార్. చాలా టాపిక్స్ ఉంటాయండి, ప్రతి దానికి కూడా నేను ఇలా మీకు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ఇస్తుంటాను. సో ఆ లెసన్లోకి వెళ్ళిపోతే చూడండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ మే లుక్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అవి చూడడానికి ఒకేలా ఉంటాయండి, చూడడానికి పదాలు ఒకేలాగా ఉంటాయి, కానీ అర్థంలో తేడాలు ఉంటాయి. మనం డిస్కస్ చేద్దాం. బట్ దే సర్వ్ వెరీ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్ సెంటెన్స్. అది వేరులాగా సెంటెన్స్ లో పనిచేస్తాయి అంటున్నారు. థింక్ అబౌట్ ద షో ప్రాపర్టీ బ్రదర్స్. షో ప్రాపర్టీ బ్రదర్స్, థింక్ అబౌట్ ద షో ప్రాపర్టీ బ్రదర్స్. ఓకే, ఇది ఒక డ్రామా షో గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. జోనథన్ అండ్ డ్రూ స్కాట్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ విత్ డిఫరెంట్ రోల్స్ ఆన్ దియర్ షో. ఇది ఇన్సిడెంట్ అంటే స్టోరీలో ఎలా ఉంటుంది అనేది. జోనథన్ టేక్స్ ద రోల్ ఆఫ్ కాంట్రాక్టర్ వైల్ డ్రూ టేక్స్ ద రోల్ ఆఫ్ రియల్టర్. సో వాళ్ళ పాత్రలు గురించి చెప్తున్నారు. ఇక్కడ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే రిఫ్లెక్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఆర్ సిమిలర్. ఓకే, సో అవి రెండు ఒకేలా ఉంటాయి. వైల్ దే రిసెంబుల్ వన్ అనదర్, దే ప్లే డిఫరెంట్ రోల్స్ ఇన్ సెంటెన్స్. అవి ఒకేలా ఉన్నా కానీ వాటి 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 పనిచేసే విధానం అనేది వేరేలాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అవుతుంది, అర్థమవుతుంది. ద ప్రొనౌన్ హిమ్సెల్ఫ్ కెన్ బి ఈదర్ ఎ రిఫ్లెక్సివ్ ఆర్ అన్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. అంటే ఈ మనకి ఇక్కడ ఈ అవసరం లేని క్లోజ్ చేస్తాను, ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ
కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి, ప్రొనౌన్ హిమ్సెల్ఫ్ కెన్ బి ఈదర్ ఏ రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్. అది రిఫ్లెక్సివ్ అయినా ఉండొచ్చు, ఇంటెన్సివ్ ప్రొనౌన్ అయినా కూడా అయి ఉండొచ్చు అని చెప్తాను. డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్, అది ఎక్కడ వాడారు దాన్ని బట్టి అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇంటెన్సివ్ ప్రొనౌన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ reflects back on the subject of the sentence, while an intensive pronoun adds emphasis or intensity to a noun. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక పని చేస్తే ఆ పని యొక్క ప్రభావం అనేది చేసిన వాళ్ళ మీద పడితే, చేసిన వాళ్ళ మీద పడ్డది అని చెప్పాలనుకుంటే దాన్ని అలా వాడిన దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్ అంటే, తనను తానే కొట్టుకుంది, తనను తానే చెంపదెబ్బ కొట్టుకుంది అన్నాం అనుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? Yes. ఆమె. తనే. ఫలితం ఎవరికి? తనకే. తనకి. ఇది ఏంటి? Yes. రిఫ్లెక్ట్ అవుతుంది, తన మీదనే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి వాక్యాలలో వాడిన ప్రొనౌన్లను మీరు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గా అర్థం చేసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్తో నేను మళ్ళీ చెప్తాను ఇంకా ఎగ్జాంపుల్స్. ఇంటెన్సివ్ ప్రొనౌన్. Okay. ప్రొనౌన్ అంటే ఇక్కడ గమనించండి, intensive pronouns adds emphasis or intensity to a noun. ఇది ఎలా అంటే, నేనే చేశానండి అంటే, ఫస్ట్ తెలుగు చెప్తానండి, తర్వాత ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేనే చేశానండి అంటే, Okay. నేనే చేశాను అంటే నేను అనేదాన్ని నేను ఎంఫసైజ్ చేస్తున్నాను. అంటే ఆ ఫలితం ఎవరికైనా కావచ్చు, నాకు కాదు, ఎవరికైనా కావచ్చు ఫలితం, దాన్ని చేసే పని యొక్క ఫలితం. అతడే చేశాడు, అతడే స్వయంగా చేశాడు. ఓకే, అటువంటివి చెప్పే టైంలో యూజ్ చేసే పదాలను, ప్రొనౌన్లను ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ అంటామండి. ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఓకే రిఫ్లెక్సివ్. డ్రూ డిసైడెడ్ టు ట్రీట్ హిమ్సెల్ఫ్ టు ఎ ఫ్యాన్సీ డిన్నర్. ఓకే ఓకే చూడండి, డ్రూ డిసైడెడ్ టు ట్రీట్ హిమ్సెల్ఫ్ టు ఎ ఫ్యాన్సీ డిన్నర్. దీని అర్థం ఏంటంటే, డ్రూ అనే అతను తనకు తానే పార్టీ ఇచ్చుకోవాలనుకుంటున్నాడు, డిన్నర్ని పార్టీ ఇచ్చుకోవాలనుకుంటున్నాడు తనకు తానే, అలా వస్తుందండి. అదేవిధంగా జోనథాన్ బిల్ట్ ద షెడ్ ఇన్ ద బ్యాక్యార్డ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. చూడండి, జోనథాన్ అనే అతను బిల్ట్ అంటే బిల్డ్ చేశాడు, దేన్ని? షెడ్ని బిల్డ్ చేశాడు. ఎక్కడ? ఇన్ ద బ్యాక్యార్డ్ అంటే పెరట్లో. ఆల్ బై హిమ్సెల్ఫ్ అంటే తనే స్వయంగా. అంటే ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది మనకు చూడడానికి సేమ్ ఉంది, ఇక్కడ కూడా హిమ్సెల్ఫ్ అదే. కాకపోతే అది పని చేసిన విధానం, అది ఉండే పొజిషన్ బట్టి మనం అది రిఫ్లెక్సివ్ ప్రొనౌనా, ఇంటెన్సివ్ ప్రొనౌనా, అర్థాన్ని బట్టి కూడా మీరు అది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు తర్వాత ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళినారనుకోండి, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే మీరు వెంటనే అది ఏ ప్రొనౌను అనేది అర్థం చేసుకోగలగాలి. మన తెలుగు భాష ఆధారంగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తనే చేస్తే ఇంటెన్సివ్ ప్రొనౌన్, తన మీదనే ప్రభావం ఉంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, క్లియర్? ఓకే ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇదంతా లాంగ్, మనకు మెయిన్గా మన ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో అయితే నేను మీకు ఇది ప్రాక్టీస్కి వదిలేస్తానండి. అంటే మీకు చాలా అంటే, లేదంటే కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాంలేండి. ఓకే ఓకే సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 థింగ్స్ ఉన్నాయి. షీ కంప్లీటెడ్ ద మ్యారథాన్ హెర్ సెల్ఫ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్ వర్సెస్ షీ కంప్లీటెడ్ ద మ్యారథాన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్. హియర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. అంటే ఈ రెండిట్లో కూడా మనకు అర్థాలు ఎలా వస్తుందంటే, ఓకే హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎక్కువ వరకు స్పోకెన్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నేను డీప్గా వెళ్ళట్లేదండి. మెయిన్గా ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు అది అర్థమయ్యి మీరు చెప్పగలిగితే సరిపోతుంది అనే కాన్సెప్ట్తో చెప్తున్నాను. ఇదంతా కూడా డీప్గా ఉంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు మాత్రం బాగా చదువుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను గూగుల్ డాక్స్ లింక్ కింద పెడతాను కాబట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు స్టడీ చేసుకోండి. అయితే ఇంపార్టెంట్ థింగ్స్ వరకు నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ. లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్లో మనం వాడేటివి చూడండి. హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఎసెన్షియల్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. అంటే
ఇంటెన్సివ్ ప్రొనౌన్ అనేది అక్కడ వాడకున్నా కానీ దాని యొక్క అర్థం అనేది వచ్చేటి కొన్ని ఉంటాయి. అది ఎలా అంటే షీ కంప్లీటెడ్ ద మ్యారథాన్ హెర్ సెల్ఫ్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్. ఇక్కడ చూడండి, షీ కంప్లీటెడ్ ద మ్యారథాన్ అన్నాం అంటే ఆమె మ్యారథాన్ కంప్లీట్ చేసింది. హెర్ సెల్ఫ్ అంటే తనే స్వయంగా ఇక్కడ వస్తుంది. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్ అంటే ఎవరి సహాయం తీసుకోకుండా. ఇదే సెంటెన్స్ ఎస్ సార్. మనము నాన్ ఎసెన్షియల్ అంటే ఈ ఇంటెన్సివ్ ప్రొనౌన్ ని వాడకుండా కూడా తయారు చేయొచ్చు. షీ కంప్లీటెడ్ ద మ్యారథాన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్ అంటే ఇక్కడ కూడా ఇది లేకున్నా కానీ దీన్ని నాన్ ఎసెన్షియల్ ఇంటెన్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తూ మనం చేసుకున్నాం అన్నట్టు. షీ కంప్లీట్ ద మ్యారథాన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్ అంటే ఆమె స్వయంగా అనే పదం వాడకుండా ఆమె ఎవరి సహాయం లేకుండానే మ్యారథాన్ కంప్లీట్ చేసింది అని చెప్పినట్టుగా అర్థం వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఆమె స్వయంగా ఎవరి సహాయం లేకుండా మ్యారథాన్ కంప్లీట్ చేసింది అన్నాము. ఇక్కడ ఆమె స్వయంగాని వాడకుండా వేరే ఇతరులు అది ఆ పదం వాడకుండా ఇతరుల సహాయం లేకుండా తనే కంప్లీట్ చేసిన అనే అర్థాన్ని మనం ఇక్కడ తీసుకునే విధంగా మన సెంటెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఇది నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎసెన్షియల్ రిఫ్లెక్షన్. ఎసెన్షియల్ అంటే అది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఓకే, హీ హ్యాడ్ టు ఫోర్స్ హిమ్సెల్ఫ్ టు వర్క్అవుట్ ఈచ్ మార్నింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ హిస్ ఫిట్నెస్. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీరు చూసినట్లయితే హీ హ్యాడ్ టు ఫోర్స్ హిమ్సెల్ఫ్ అంటే తనను తాను బలవంతంగా ఆ పని చేయడానికి టైం పెట్టుకోవాలి. టు వర్క్అవుట్ ఈచ్ మార్నింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ ఫిట్నెస్ గోల్. ఫిట్నెస్ గోల్ను అచీవ్ చేయాలంటే తనను తాను అలా వెళ్ళే విధంగా చూసుకోవాలి అన్నట్టుగా అర్థం వస్తుంది. వర్సెస్ హీ హ్యాడ్ టు ఫోర్స్ టు వర్క్ అవుట్ ఈచ్ మార్నింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్. ఓకే, యాక్చువల్గా ఈ ఎసెన్షియల్ ప్లస్ నాన్ ఎసెన్షియల్ ఇవి ఉన్నాయండి. ఇవి కొంచెం మీరు గ్రామర్లో డీప్గా వెళ్తే వస్తుంది, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి అంతగా అవసరం ఉండదు. మెయిన్గా ఆ సెంటెన్స్ ఫార్మ్ చేయగలిగితే సరిపోతుంది, దాని మీనింగ్ అర్థం చేసుకొని వాళ్ళకు రిప్లై ఇవ్వగలిగితే సరిపోతుంది. కాబట్టి నేను ఎక్కువగా దీని గురించి డిస్కస్ చేయి, ఇది డీప్ గ్రామర్ అండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. టిప్స్ ఫర్ అంటే ఇప్పుడు నా క్లాస్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకు ఇదంతా కూడా డీటెయిల్గా నేను చెప్తాను. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి అంత అవసరం లేదండి, అంటే జనరల్ వాళ్ళకి. అంటే అది అంత డీప్గా వెళ్ళి చదువుకున్నా కానీ దాన్ని మనకి సారాంశం అర్థం చేసుకుని చదువుకున్నా కానీ ఒకటే. డీప్గా అర్థం చేసుకుంటే మనల్ని ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం డీప్గా చదవాలి. మనల్ని ఎవరు అడగరు, మనకు అది కాన్సెప్ట్ అర్థమై మనం చెప్పగలిగితే సరిపోద్ది అంటే అది స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్ అన్నట్టు. అది ఓకే సార్. మెయిన్గా మనం దాని మీద మన ఎగ్జాంపుల్ సెంటర్స్ మీద ఫోకస్ చేద్దాం. షీ కన్విన్స్ హెర్ సెల్ఫ్ టు ఎన్రోల్ ఇన్ ఆల్ ఏపీఏ కోర్సెస్ నెక్స్ట్ స్కూల్ ఇయర్. ఓకే, సో ఆమె తానే ఒప్పించుకుంది, నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. టు ఎన్రోల్ అంటే ఎన్రోల్ చేసుకోవడానికి, ఆ ఏపీ కోర్సెస్ అంటే నెక్స్ట్ స్కూల్ ఇయర్లో ఏపీ కోర్సెస్ మీద చేసుకోవడానికి తనే నిర్ణయం తీసుకుంది అన్నట్టు. ఓకే, తనకు తానే షీ కన్విన్స్డ్ హెర్ సెల్ఫ్. ఓకే, ఇది వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ప్రభావం తన మీద ఉంటుంది. ఇవన్నీ కూడా టిప్స్ అండి. సో ఇంటెన్సివ్ ప్రొనౌన్, ఇంటెన్సిటీ సేమ్ అదే కాన్సెప్ట్. ఇన్ మాటిల్డా బ్రూస్ ఈజ్ ఫోర్స్డ్ టు ఈట్ అండ్ ఎంటైర్ చాక్లెట్ కేక్ హిమ్సెల్ఫ్. ఓకే, తనే సొంతంగా అంటే వేరే వాళ్ళ సాయం లేకుండా మొత్తం తనే తినాల్సి వచ్చింది, తినేలా చేశారు అనే అర్థంలో వచ్చింది ఇక్కడ. ఓకే, సో చూడండి, ఏ సెంటెన్స్ వుడ్ బి ఇన్కరెక్ట్ ఇఫ్ ఇట్ రీడ్ ఐ బాట్ మీ ఏ సబ్స్క్రిప్షన్ టు డిస్నీ. ఓకే, సో ఇలా చదివితే, ఇలా రాస్తే తప్పు అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఐ బాట్ మీ ఏ సస్పెన్షన్ టు డిస్నీ, ఇలా కాకుండా ఐ బాట్ మై సెల్ఫ్ అనాలి. సో మీ అనేది వాడకూడదు. మీ అంటే నాకు అని చెప్పకూడదు, నా కోసమే అన్నట్టుగా మనం చెప్పుకోవాలంటే ఐ బాట్ మై సెల్ఫ్ అంటే నేనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఐ బాట్ మీ అంటే నా కోసం అని వస్తుంది, కానీ ఐ బాట్ ఫర్ మీ అనుకోవచ్చు. ఒక సందర్భంలో చెప్పాలంటే ఐ బాట్ ఫర్ మీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది అంటే ఇలా రాస్తే తప్పు అవుతుంది, ఇలా రాయాలి అని చెప్తున్నారు. ఐ బాట్ మై సెల్ఫ్ ఏ సబ్స్క్రిప్షన్ టు డిస్నీ అంటే whether the direct of reflex or inflex, the subject of the sentence pronouns must end either self or selves, depending on whether the noun is singular or plural.
సో ఇక్కడ మీ అని కాకుండా మై సెల్ఫ్ వాడాలి ఇటువంటి సందర్భంలో అని చెప్పాల్సి వస్తుంది. ఈ మీనింగ్ ఎలా వస్తుంది? ఐ బాట్ మై సెల్ఫ్ ఏ సబ్స్క్రిప్షన్ టు డిస్నీ. సెంటెన్స్ బోత్ రిఫ్లెక్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఆల్వేస్ ఎండ్ ఇన్ సెల్ఫ్స్. సో ఇక్కడ ఐ బాట్ మై సెల్ఫ్ ఏ సబ్స్క్రిప్షన్ టు డిస్నీ అంటే ఇక్కడ మీకు ఎలా వస్తుందంటే ఇది ఓకే వెదర్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్స్ ఆర్ ఇంటెన్సివ్స్ అంటే అది ఇక్కడ మనకి ఏదైనా కానీ సెల్ఫ్ అనేది రావాలి, మీ అని కాకుండా మై సెల్ఫ్ అని వాడుకోవాలని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీద ఫోకస్ చేద్దాం. He disappointed himself with his actions. In this sentence, himself is a reflexive pronoun to show that the subject and object refer to the same person. నేను అతని చర్యలతో నేను చాలా నిరాశ పొందాను. అతడి చర్యలతో అతడే నిరాశ పొందాడు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. హీ డిసప్పాయింటెడ్ హిమ్సెల్ఫ్, తనే నిరాశపరుచుకున్నాడు. విత్ హిజ్ యాక్షన్, తన చర్య వస్తుంది అంటే ప్రభావం తన మీదనే ఉంది కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. షీ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద ఓవర్వెల్మింగ్ బ్యూటీ ఆఫ్ ద ఎనర్జీ ఫారెస్ట్. ఇన్ దిస్ సెంటెన్స్ హర్ సెల్ఫ్ ఈజ్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ కూడా తన మీదనే ప్రభావం ఉంది కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనే వస్తుందండి. షీ లాస్ట్ హర్ సెల్ఫ్ ఇన్ ద తను ఓడిపోయింది. ప్రభావం లాస్ట్ అంటే ఓడిపోయింది అనే అర్థంలో వస్తుంది. ఓకే నెక్స్ట్ ఓకే సో if you have younger siblings, you are probably used to hearing themselves. I can do it myself. So simple sentence అండి. I can do it myself. In this sentence, myself is an intensive pronoun. అంటే నేనే సొంతంగా చేసుకోగలను, నేనే స్వయంగా చేసుకోగలను అని చెప్పే టైంలో నేనే అని చెప్తున్నాం కాబట్టి అది ఇంటెన్సివ్ ప్రొనౌన్. అది మీరు గమనించండి. She scored an addition to be in musical herself. Okay. In this sentence, herself only adds emphasis as an intensive pronoun and is not essential to understanding the sentence. Okay. She scored an addition to be in the musical herself. Okay. Tanaku tanu in the musical herself. ఓకే ఇది కొంచెం చూడండి. షీ స్కోర్డ్ అంటే ఆడిషన్లో స్కోర్ చేసింది. టు బి ఇన్ ద మ్యూజికల్ హెర్సెల్ఫ్ అంటే మ్యూజికల్ దాంట్లో తన పేరు తెచ్చుకోవడానికి అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ దిస్ సెంటెన్స్ ఎంఫసిస్ అంటే తనే స్వయంగా పర్ఫామ్ చేసింది అనే అర్థంలో మనకు వస్తుంది. కొన్నిసార్లు సందర్భంలో కొంచెం డీప్ ట్రాన్స్లేషన్ చేసుకుంటే అది మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఇది వచ్చేసి ఇంటెన్సివ్ ప్రొనౌన్. ఆమెనే చేసింది అంటే ఆమె సొంతంగా చేసింది అన్నట్టుగా అంటే సొంతంగా ఆమె ప్రయత్నం చేసింది మ్యూజికల్ దాంట్లో అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో ఇది సరిపోతుందండి. అయితే ఇక్కడ కొంచెం క్విజ్ ఉంది. మీరు ఎప్పుడైతే ఈ బుక్ ఓపెన్ చేశారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ థియరీ అంతా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని ఉంది. క్విజ్ అన్న తర్వాత మీరు క్విజ్ చేయండి. క్విజ్ చేస్తే మీకు అది ఏది ఇంటెన్సివ్ ఏది రిఫ్లెక్సివ్ వస్తుంది. ఇది లిస్ట్ ఆల్రెడీ పెట్టాను నేను అక్కడ. నేను ఇంకొకటి ఒక 2-3 క్విజ్లు మీతో చేయిస్తాను. మీరు అది ఆన్సర్ చేశాక మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. సో ఇంటెన్సివ్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ క్విజ్ ఆన్లైన్. ఓకే ఓకే చూడండి. కార్ల్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ వన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుందా ఇంటెన్సివ్ ప్రొనౌన్ అవుతుందా అండి? అంటే మీరు ఒక 2-3 కరెక్ట్ ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టాక నేను ఇంకా ఇది లింక్ పెట్టేస్తాను. మిగతాది మీరు కంటిన్యూ చేయండి. అయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది. ఇంటెన్సివ్ సార్. కరెక్ట్ అండి. ఎందుకంటే తనే రెస్పాన్సిబిలిటీ. కార్ల్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ వన్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే రైట్. అది నేను ఆన్సర్ చేయలేదు. ఓకే షీ కెన్ కవర్ హర్ సెల్ఫ్ విత్ ద బ్లాంకెట్
ఇఫ్ షీ గెట్స్ కోల్డ్, ఇదేంటండి? ఇంటెన్సివ్ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్స్. కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ ప్రభావం అనేది తన మీద ఉంటుంది. షీ కెన్ కవర్ హర్ సెల్ఫ్, తను కప్పుకోగలదు. షీ గెట్స్ కోల్డ్. ఓకే అండి, మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టుంది. సో నేను ఎక్కువ కంటిన్యూ అంటే ప్రొలాంగ్ చేయకుండా నెక్స్ట్ చాలా టాపిక్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే కాన్ఫిడెంట్గా మీరు చేయగలుగుతారు. సో ఇది ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఇది క్విజ్ కూడా పెట్టానండి ఇక్కడ లింక్. మీరు తర్వాత మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, సరిపోతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు గ్రామర్ అయితే కంపల్సరీగా అవసరం అంటారు కదా సార్? ఆ, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ మీద మనం ఎంత ఫోకస్ చేయాలి అనేది ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూసారనుకోండి, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఇది ఎంత డిస్కస్ చేసాం. సో మీకు నేను కొంచెం ఫాస్ట్ ట్రాక్లో ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీకు చెప్పాను. ఇదేంటి స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్, స్పోకెన్ ఇంగ్లీష్ వరకు మాత్రమే ఎంతవరకు అంతవరకు చెప్పాను. ఈ గ్రామర్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, అయితే కొంతమందికి గ్రామర్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే గ్రామర్ బాగా చదవాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు బిజీ పీపుల్. ఒకవేళ మీకు సమయం ఉందనుకోండి, ఇదంతా చదువుకోండి, మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు, ఇంకా బాగా యూజ్ అవుతుంది. అయితే అయితే ఒక విషయం, ఇప్పుడు నౌన్స్ ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో ప్రతిదీ కూడా మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. గ్రామర్లో ఏంటంటే ప్రతిదీ కూడా అందులో ఏముంటాయి, సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఒక ఇంగ్లీష్ టీచర్గా కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా వెళ్ళినప్పుడు గ్రామర్ రిలేటెడ్ టర్మినాలజీ అర్థం చేసుకుంటూ డీప్గా ఏది ఏంటి అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకు టీచ్ చేయగలగాలి, లేకుంటే తప్పులు లేకుండా. మళ్ళీ న్యూస్ పేపర్లో ఎవరైనా రైటర్గా వెళ్ళారనుకోండి, వాళ్ళకు అవసరం అలా అలా కాకుండా మాట్లాడేటప్పుడు అందులో ఎన్ని ప్రెడికేట్స్ ఉంటాయి, అంటే సెంటెన్స్లో ఎన్ని ప్రెడికేట్స్ ఉంటాయి, అది అవసరం లేదు. అది గ్రామర్ వేరు. గ్రామర్ అంటే బేసిక్ తెలిసి గ్రామర్ కావాలి అంటే ఇప్పుడు మీరు పెట్టినవి ఫాలో అవ్వాలా సార్ చదవడానికి? అంటే నేను ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫోకస్ చేస్తూ చెప్తున్నాను, అది స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్ అండి. మీకు గ్రామర్ కావాలి అంటే నేను పెట్టిన లింక్స్ లోపల ఉన్న ప్రతి టిప్ కూడా చదువుకోండి. ఓకే సార్. అది నేను మొత్తం ప్రతిదీ చెప్పాను అనుకోండి, ఏమవుద్దంటే మీరు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు. ప్లస్ అది స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి అంతగా అవసరం ఉండదండి. ఓకే సార్. సార్ అలా పెట్టేటప్పుడు ఓపెన్ చేస్తే ఇది చదువుకోవడానికి ఉంటది అంతే కదా సార్? మీరు చదువుకొని మళ్ళీ మీకు ఎక్కడైనా అంతా కూడా డీప్ గ్రామర్, అందులో మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకుంటే నాకు అడగండి, నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే సార్. అలా అంటే గ్రామర్ టర్మినాలజీ డీప్గా వెళ్ళి నేర్చుకోకున్నా కానీ అది ఎలా పనిచేస్తుంది, ఏ సందర్భంలో పనిచేస్తుంది అని గనక క్యాచ్ చేయగలిగితే ఆ టర్మినాలజీతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా తప్పులు లేకుండా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అది స్పోకెన్ ఇంగ్లీష్ లెవెల్లో వాళ్ళకి. సార్ ఇప్పుడు 3 months సరిపోతుందా సార్? బేసిక్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ దానికి సరిపోతుందండి. మీరు మీరు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అలా కావాలి అంటే కొంచెం టైం పడుతుంది, 6 months అలా టైం పడుతుంది. లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అంటే కంప్లీట్ గ్రామర్తో పాటు డీప్గా వెళ్ళి ప్రతిదీ కూడా కూలంకషంగా స్టడీ చేసి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ 3 monthsలో మీరు రెగ్యులర్గా మంచిగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఓన్గా సెంటెన్సెస్ తయారు చేయగలుగుతారు. ప్లస్ మళ్ళీ అర్థం చేసుకుంటే వాళ్ళు చెప్పేది పర్ఫెక్ట్గా మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీకు కావాల్సింది అదే కదండి మామూలుగా. అది అంటే గ్రామర్ ఆపోజిట్ చెప్పండి. ఓకే.
మనం ఆపోజిట్ వ్యక్తి చెప్పేటప్పుడు కూడా అర్థం అవ్వాలంటే గ్రామర్ ఉండాలి కదా అని అనుకుంటున్నాను సార్. ఆ, అంటే ఉంటుంది. అంటే ఇంకా మీకు అది క్లియర్ గా నేను చెప్పింది అర్థం కాలేదు కావచ్చు. ఎట్లా అంటే ఒక్క నిమిషం మీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఆ, ఓకే. ఓకే. ఓకే, నేను కవర్ చేస్తానులేండి మీకు చెప్పే దాంట్లో. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ మీకు అర్థమయ్యే విధంగా అదే చెప్తానులేండి. నో ప్రాబ్లం. నేను మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఓకే. ఏది గ్రామర్ రిలేటెడ్, ఏది స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ నేను చెప్తాను. అప్పుడు కొంచెం మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఓకే సార్. అంటే ఒకటే అండి, గ్రామర్ ప్యూర్గా నేర్చుకోవాలంటే డీప్గా వెళ్ళి ప్రతిది కూడా ప్రతి టర్మినాలజీ నేర్చుకోవాలి. కానీ ఆ ప్రతి టర్మినాలజీ నేర్చుకోకున్నా కానీ ఎలా వాడాలి, ఏ సందర్భంలో వాడాలి కనుక మీరు క్యాచ్ చేయగలిగితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఓకే. మేనేజ్ చేయగలుగుతారు. అంటే తప్పులు లేకుండా మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. అది ఓకే. ఓకే. సో మీరు అది ప్రాక్టీస్ చేయండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ క్విజ్ కూడా పెట్టాను. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ప్రొనౌన్స్ టేబుల్లో చూసినట్లయితే, సో ఇవన్నీ ఇప్పుడు ఈ టేబుల్ మీరు ఒక సమ్మరీ లాగా చూసుకోండి. మనము గత కొన్ని రోజులుగా మనం ఏం చేసాం, ప్రతి ఒక్క అంటే అసలు సబ్జెక్ట్ అనేది ప్రొనౌన్ అనేది ఏంటి, ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ మనము సబ్జెక్ట్ మనము ఒక పేరును అవాయిడ్ చేయడానికి వాడతాం అనే విషయాన్ని తెలుసుకున్నాం మొదట్లో. అందులో మళ్ళీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ఆర్ ఇంటెన్సివ్. వీటన్నిటి మీద కూడా మీకు ఒక అవగాహన అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఎస్ సార్. ప్రాక్టీస్ చేస్తే, అంటే నేను క్లాస్లో 40 మినిట్స్ చెప్పినా కానీ మీరు కొంచెం టైం ఓకే. ఎక్కువ స్పెండ్ చేసి ఎన్ని ఎక్కువ సెంటెన్సెస్ చేసి మీరు పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా చేయగలిగితే అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతారు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఓకే అండి, అది. ఓకే. సో నోట్స్ అంతా ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. నెక్స్ట్ టాపిక్ ఓకే. వచ్చేసి మనకి ఇక్కడ మనం బ్యాక్ టు బుక్లోకి వెళ్ళిపోదాం. బుక్లో నేను మీకు ఒక బుక్ పెట్టాను కదా అంతకుముందు. ఆ బుక్లో టాపిక్స్ తీసుకొని నేను చెప్తూ ఉన్నాను. ఆ టాపిక్స్ చెప్పే సందర్భంలో ఒకసారి ఇక్కడ లెట్ మీ ఓపెన్ అగైన్. స్టార్టింగ్లో మనం ఏం డిస్కస్ చేస్తూ ఉన్నాం, ప్రొనౌన్స్ టేబుల్ కంటే ముందు ఇక్కడ ఓకే 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 ఆ బుక్లో బేస్ చేసుకొని నేను వచ్చాను. మళ్ళీ బ్యాక్ టు బుక్ వెళ్తాను. ఈ సెషన్ ఇప్పుడు ఎండ్ అవుతుందండి. మనం రేపటి క్లాస్లో కొత్త టాపిక్లో కలుద్దామండి. సో ఇక్కడ నేను సరే ఓకే. ఎండ్ అయ్యేంత వరకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటోమేటిక్గా అది ఎండ్ అయిపోతుంది సెషన్. సో ఇక్కడ మనము ఆ సెంటెన్స్ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే,